రోడ్డు భవనాలు, అదేవిధంగా హౌసింగ్ మినిస్టర్ ప్రశాంత్ రెడ్డి గారికి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ రావుకి, ఎవరైతే మీ అందరికీ అవకాశాలు ఇస్తామని చెప్పడానికి వచ్చిన మా మొన్నటి వరకు ఉన్న మన దగ్గర సబ్ కలెక్టర్గా, అదేవిధంగా సిరిసిల్లలో కలెక్టర్గా ఉండి ఇప్పుడు యూనివర్సిటీ కమిషనర్గా అయిన భాస్కర్ గారికి, వినయ్ భాస్కర్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరి కోసం వచ్చిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారికి, చొప్పదండ ఎమ్మెల్యే రవిశంకర్ గారికి, మార్కెట్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి గారికి, ఏదో చేయాలని ఒక ఆలోచనతోని వచ్చిన డాక్టర్ చిరంజీవి సంజయ్ గారికి, ఈ కార్యక్రమం పాల్గొన్న యువతీ యువకులకు, విద్యార్థులకు అందరూ కూడా మీ భవిష్యత్తు కోసం ఎంత తపన పడుతున్నారో ఆ తపన తీర్చడానికి కోసం వచ్చిన గౌరవ మంత్రి గారు మీ అందరి కోసమే ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు ఇదే మొదటి ప్రోగ్రాం, ఎందుకంటే ప్రోగ్రాంలు ఎక్కడ మాట్లాడలేదు, మీ దగ్గరనే మాట్లాడతామని చెప్పి వచ్చిన మంత్రి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నా నిజవర్గం మీద ఉన్న గౌరవంతో కొరట్లలో కానీ మెట్పల్లో కానీ అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పుడు కూడా ముంగడిపోతుంది కనుక ఇక్కడ ఇంకేదైనా చేయాలి, యువతీ యువకులకు కూడా ఇక్కడ ఉద్యోగ అవకాశం కల్పించాలంటే ఏదైనా ఒక ఇండస్ట్రీ చేయాలన్న ఆలోచనతో దాని మనసున్న విషయాన్ని తాను వారే చెప్తారు, వారి మనసులో ఏముందో. ఈ కార్యక్రమానికి వచ్చి మీరు అన్ని విధాల మా నిజవర్గానికి అభివృద్ధి కార్యక్రమం, అభివృద్ధి దిశలో తీసుకోవడం కోసం మీరు మాకు సమావేశించినందుకు మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇలా 2 విధాలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు, అదేవిధంగా గండి హనుమాన్ దగ్గర 56 ఫీట్ల రాముని విగ్రహం, ఎప్పుడు కూడా మన ప్రజలను చూడాలి రాముడు అని చెప్పి మన జిల్లా దిక్కు మన ముఖం చేసి మన జిల్లాను మన రాష్ట్రాన్ని కాపాడాలని చెప్పి రాముని విగ్రహ ఆవిష్కరణ, తర్వాత మీకు కూడా దిశ నేర్పాలని చెప్పి ఏ విధంగా పోతే ఉద్యోగాలు చేయగలుగుతారు, ఏ విధంగా చదవాలి, మన ప్రభుత్వ గౌరవం కాపాడాలి. తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ వచ్చినప్పుడు కూడా చిన్న చిన్న పిల్లలు కూడా జెండాలు పట్టుకొని తిరిగారు, జై తెలంగాణ అని చెప్పి. ఇప్పుడు ఓటర్స్ అయిపోయారు. మరి తెలంగాణ రాష్ట్రంలో 7.5 సంవత్సరాల నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో మీరు చూస్తున్నారు. ఊహించని విధంగా ఎవరు అడగలే, ఏది అడగకున్నా అడగక వరాలు ఇచ్చే దేవుడు కేసీఆర్ గారు. మనం అడగాల్సిన అవసరం లేదు, ఇది కావాలని చేయాలని చెప్పి. ఇప్పుడు స్కూళ్ళ విషయాలకు వచ్చాం. ఎప్పుడో గంట స్కూల్ 50 ఏళ్ళ కింద 60 ఏళ్ళ కింద గంట స్కూల్ అన్నింటి కూడా మన ఊరు మన పడే కార్యక్రమం పెట్టి స్కూల్ అన్ని కూడా పునరుద్ధరణ చేస్తున్నాం. ఎంతో చాలా అందంగా తయారయ్యేటట్టు స్కూల్ అని చేస్తున్నాం. దాని తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, కాలేజీలు కూడా ఒకటి తర్వాత ఒకటి అన్ని చేయాలి, విద్యారంగానికి ప్రాముఖ్యత ఇవ్వాలి, విద్యను ముందు తీసుకపోతేనే రాష్ట్రం బాగుపడుతుంది, విద్య ఉన్నగానే లక్ష్యం ఉంటుంది అన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నిమిషాని కోసం తప్పపడే ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా మరి ఇంతమంది చదివి ఇంతమంది ఉద్యోగాలు లేక దుబాయ్ ఎక్కడికి పోయి బయట వలస పోడు కంటే మన రాష్ట్రంలో మన పరిశ్రమలు ఉండాలి, మన రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకురావాలని చెప్పి మీరు చూస్తున్న మధ్య టీవీలలో కానీ పేపర్లలో చూస్తున్నారు. దేశాలు తిరిగి ఎవరెవరితోనో మాట్లాడి మన దగ్గర ఇలా 1000 ఉద్యోగాలు దొరికేటట్టు, లక్షల ఉద్యోగాలు దొరికేటట్టు ఇండస్ట్రీ తీసుకొచ్చిన గౌరవ మంత్రి గారికి మనందరి నిజవర్గం తరఫున, మీ అందరి యువత తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. తప్పక ఉద్యోగం దొరుకుతున్న గ్యారంటీ ఇచ్చేందుకోసమే మీ అందరు కూడా ఇక్కడికి పిలిచినాం. చదవండి, మన రాష్ట్ర గౌరవాన్ని కాపాడండి, మన మంత్రి గారి గౌరవాన్ని కాపాడండి, ముఖ్యమంత్రి గారి గౌరవాన్ని కాపాడండి, తల్లిదండ్రుల గౌరవం కూడా కాపాడండి. ఎన్నో ఆశలతో వాళ్ళు నా పిల్లలు చదువుకుంటే నేను రాజు లెక్క బతుకుతా, వ్యవసాయం చేసుకునే బిడ్డల తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా చదివించాలని డబ్బు లేకున్నా కష్టపడి చదివించినట్టు ఏర్పాటు చేస్తున్నాం. ఇవాళ ఉచితంగా విద్య ఎక్కడికి పోయినా స్కూల్ కూడా మాట్లాడి చేసుకున్నాం. అన్ని స్కూళ్ళలో కూడా ఉచితంగా విద్య ఇచ్చడానికి కోసం మన గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుండ్రు కనుక మీరందరూ కూడా మీ బాధ్యత మీరు మర్చిపోకుండా, మేము కూడా సైతం నచ్చిన మేము ఏదో ఒకటి కావాలని ఒక తపన ఉండాలి. ప్రతి ఒక్క మనిషికి ఒక తపన ఉండాలి. నేను ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలి, పోలీస్ ఆఫీసర్ కావాలి, కలెక్టర్ కావాలని చెప్పి తపన ఉండాలి. ఉంటే తప్పక సక్సెస్ అవుతాం. తపన అనేది ఉన్నాడు, తప్పక సక్సెస్ అవుతాం. కష్టపడి పని చేసి మనవంతుగా మనం ముంగడిపోతుంటే తప్పక కష్టానికి ఫలితం దొరుకుతుంది. ఒకటి నేను నిజ జీవితంలో చూసింది కూడా చెప్తున్నాను. కష్టపడ్డాం, మేము కూడా సైకిల్ మీద తిరిగినా కష్టపడ్డా చేసిన ఇంతమంది అభిమానులకు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో వారి ఆశీస్సులతోని నన్ను 4 సార్లు ప్రజలు గెలిపించానంటే నేను అనుకుంటే ఒక్కోసారి కష్టపడడానికి వెనక పోలేదు. కష్టపడి సైకిల్ మీద దొరికినా ఎక్కడ దిగినా ప్రజలు ఆస్వాదించిన కనుక, ఏదో విధంగా ప్రజలు ఆస్వాదించిన కనుక ఈ విధంగా ఉంటుంది కనుక మీకు కూడా చెప్పేది ఒకటే, కష్టపడి చదవండి,
తప్పక ఉద్యోగాలు వస్తాయి. మన రాష్ట్రంలో ఉంటాం, మన తల్లిదండ్రుల దగ్గర ఉంటాం. అందుకోసం మీరు అందరూ కూడా కృషి చేయాలి. ఏది చేసినా కేసీఆర్ గారితో అవుతుంది. ఏ ప్రభుత్వం వచ్చినా ఏం చేయలేదు. ఢిల్లీ నుంచి వచ్చే ప్రభుత్వాలు వస్తాయి, ఢిల్లీకి వెళ్ళే వార్త వచ్చే వరకు మన పని అయిపోతుంది. ఇక్కడ అటువంటిది కాకుండా మన ముఖ్యమంత్రి గారు, మన కళ్ళ ముంగడ కూర్చున్న ముఖ్యమంత్రి గారు పడగానే ఇచ్చే ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి దొరికింది కనుక మనం రాష్ట్రం ఇలా సాధించుకోడు, రాష్ట్రం మనం మొదలుగా ముఖ్యమంత్రి చేసుకోడు. మనందరూ ఆస్వాదించే విధంగా ఆ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పని కార్యక్రమాలు ఎన్నో. ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతుల కోసం రైతు బంధు, అదేవిధంగా రైతు బీమా, ఇవన్నీ కార్యక్రమాలు. పెన్షన్లు కూడా 200 పెన్షన్ ఉంటుండే. నేను అదివరకు 2009లో కూడా ఎమ్మెల్యే అయినప్పుడు 200 పెన్షన్కే కాంగ్రెస్ మాట పేరుతుంది. పెన్షన్ పోతుంది, కోట అయిపోతే పెన్షన్ అవుతుంది. అటువంటిది ముఖ్యమంత్రి గారు 1000 రూపాయలు చేసిండ్రు. 1000 రూపాయలు దాల్తని చెప్పి 2000 రూపాయలు, అంగవైకల్యులకు 3000 రూపాయలు చేశారు. ఏది అడగకుండా చేసే వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు. ఏ ఆడబిడ్డ అడగలేదు, అయ్యా నా పెళ్లి చేస్తా, నా బిడ్డ పెళ్లికున్నది ఇచ్చిందా, నాకు కళ్యాణ లక్ష్మి అని అడగలేదు. 50,000 ఇచ్చిన తన మనసు తృప్తి కాలేదు. 75,000 చేశారు. 1,110 రూపాయలు బిల్లు ఇవ్వాలి కళ్యాణ లక్ష్మి. ఇంటింటికి తిరిగి చెక్కులు ఇవ్వాలి. ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఇంటికాడికి పిలిపించుతుడు కాదు, మీరే ఎమ్మెల్యేలు పోవాలి, ఇంటింటికి ఇవ్వాలి, నాయకులు ప్రతి ఇంటికాడ కూడా మీరు కళ్యాణ లక్ష్మి ఇవ్వాలని చెప్పి మా అందరు తొలిసిన కనుక ఈ విధమైన ఎన్నో మీరు చూస్తున్నారు. కరెంట్ ఇవ్వాలి, 24 గంటలు కరెంట్, ఒక్క నిమిషం కూర్చోలేని పరిస్థితి. ఒకనాడు 24 గంటలు కరెంట్ ఒక్క నిమిషం కూడా పోతలేదు. కన్ను మూసినంతసేపు కరెంట్ పోయిన పరిస్థితి ఇలా మన ముఖ్యమంత్రి గారు వచ్చిందని. అంతకుముందు ఏమన్నా తెలుసు, పొద్దున పట్టణాల్లో 6 గంటలు కట్టు, ఊళ్ళతో 12 గంటలు కట్టుండే. పొద్దున 6 గంటలకు వస్తే సాయంత్రం 6 గంటలకు వస్తుండే. ఇక్కడ కూడా 6 గంటలకు కట్టుండే. అటువంటిది ఏది లేకుండా 24 గంటలు నాణ్యమైన కరెంట్ ఇచ్చి గౌరవ ముఖ్యమంత్రి రైతులందరికీ కూడా ఉచిత కరెంట్ ఇచ్చి పండించుకోరు, వ్యవసాయం చేసుకోరి, కరెంటు ఫ్రీ అని చెప్పిన ముఖ్యమంత్రి ఎవరంటే మన కేసీఆర్ గారు. ఏ రాష్ట్రంలో లేదు, మన రాష్ట్రంతో సహా 28 రాష్ట్రాలు, ఏ రాష్ట్రంలో కూడా మన కార్యక్రమాలు ఎక్కడ కూడా లేవు. అటువంటి ఇలా మన ముఖ్యమంత్రి దేవుడు లెక్క దొరికింది కనుక ఆనాడు స్వతంత్రం సంపాదించిన మహాత్మా గాంధీని ఏ విధంగా భావిస్తున్నామో ఇలా మన తెలంగాణ సాధించిన గాంధీగా మన ఇలా కేసీఆర్ గారు ఉన్నారు కనుక మనం ఎన్నడూ కూడా ఎవరైనా చెప్పినా ఎవరేం లేరు, అన్నం పెట్టేదే కేసీఆర్, మన బ్రతుకులు చూసేదే కేసీఆర్. తప్ప ఏ పార్టీ వచ్చినా చెప్తే అన్ని దొంగమాటలు చెప్పే పార్టీలు వస్తాయి కనుక ఆ మాటలు నమ్మకుండా మీ యువత అంతా కూడా మేము సైతం కేసీఆర్ ఏమని ఉంటాం, మేము సైతం అందరం కేసీఆర్ తో ఉండి తెలంగాణ సాధించుకున్నాం కనుక తెలంగాణని ఇంకా అన్ని విధాలు అభివృద్ధి చేసుకుంటాం మేము కేసీఆర్ నాయకత్వంలో అని చెప్పే విధంగా మీరు అందరు కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ఇంత కష్టమైన గౌరవ మంత్రి గారిని మీకు అయితే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. 3 నెలలు మీకు ఉచితంగా విద్య ఇప్పించి ఇక్కడ చేద్దామని చెప్పే ఉద్దేశంలోనే గౌరవ మంత్రి గారు పిలవగానే వారు కూడా చాలా ఓకే వస్తా, విద్యార్థుల కోసం అంటే వస్తా అని చెప్పిన మంత్రి గారికి నా నిజవర్గ ప్రజల తరఫున విద్యార్థి తరఫున కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్. A good position will be in a great position. And now, as a part of this auspicious occasion, it is to inform that the Honorable Minister Sri Kalvakunla Taraka Ramarao Garu on various stages pitched for investment while explaining the industrial friendly police and easy availability for manpower, wherein as a result government is likely to make MOU Memorandum of Understanding between the delegates of Food Processing Unit at Medla Sittapur village. Now I would like to invite Krishna Bhaskar Garu IAS onto the dais to speak few words. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లో ఇవాళ పరిశ్రమలు స్థాపించడానికి భువి బయోకెమికల్స్ మరియు ధాత్రి బయోసిలికేట్స్ వారితో పాటు వివిఫై ఫైనాన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారు ఇవాళ మన దగ్గర రానున్నారు. భువి బయోకెమికల్స్లో మనకి 1040 కోట్లతో పెట్టుబడితో 2000 మందికి ఉద్యోగాలు స్థాపిస్తూ 2G ఇథనాల్ ప్లాంట్ స్థాపించడానికి వచ్చిన గౌరవనీయులు మేనేజింగ్ డైరెక్టర్ శ్యామల్ రావు గారికి, వారితో పాటు ధాత్రి బయోసిలికేట్స్ 160 కోట్ల పెట్టుబడితో 200 మందికి ఉపాధి కల్పిస్తూ సిలికా మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకువచ్చినటువంటి డైరెక్టర్ నాగవర్ధన్ రావు గారికి, మరియు వివిఫై ఇండియా నుంచి 200 మందికి ఇక్కడ వాళ్ళ టెక్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి 200 మందికి ఉపాధి కల్పిస్తున్న వారి డైరెక్టర్ ప్యాట్రిక్ కిషోర్ గారికి వేదిక మీద సాధారణంగా మేము ఆహ్వానిస్తాం. ఎంఓయూ కోడ్ ఇది మన మెట్ల చెట్టాపర్ గ్రామంలో ఇండస్ట్రియల్ సంస్థ కొరకు MOU
మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ అనే సంస్థ ప్రతినిధులు మన గౌరవనీయులు కేటీఆర్ గారిచే రివ్యూ చేసుకోవడం జరుగుతుంది. దీనివల్ల మన ప్రాంత నిరుద్యోగులకు చాలా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. దాదాపు చాలా పెద్ద ప్రాజెక్టు. ఓకే సార్. భూమి బయోకెమిస్ట్రీ చేసిన గౌరవనీయులు నాగవర్ధన్ రావు గారికి అదేవిధంగా సన్మానం చేయవలసిందిగా ఎమ్మెల్యే గారిని అదే కృష్ణ భాస్కర్ గారిని కోరుతూ, ఇప్పుడు ఈ సంస్థ యొక్క వారు ఇక్కడ ఏం ఏర్పాటు చేయబోతున్నారు, దానివల్ల స్థానికంగా రైతులకు ఏం లాభం అవుతుంది, స్థానికంగా పిల్లలకి ఏం లాభం అవుతుంది, వారి మాటల్లోనే మీరే వింటారు. ఒక నిమిషం వారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. Sorry, I don't know many other names. Ishwar Garu and Prashant Reddy Garu, all the leaders and dignitaries on the dais. Thank you very much for this opportunity. ఈ ప్రాజెక్ట్ యాక్చువల్గా మేము వరి గడ్డి నుంచి ఇథనాల్ తయారు చేసే ఒక యూనిట్ని తెలంగాణలో పెట్టాలని గత ఏడాదిగా అనుకుంటున్నాం. మినిస్టర్ గారి చొరవ వల్ల, లోకల్ ఎమ్మెల్యే గారు విద్యాసాగర్ గారు, వారి అబ్బాయి సంజయ్ గారు చొరవ వల్ల ఇక్కడ పెడితే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ మాకు కావాల్సిన రా మెటీరియల్ వరిగడ్డి సఫిషియెంట్గా ఉంది. దాంతోపాటుగా చదువుకున్న యువత చాలామంది ఉన్నారు ఇక్కడ. ఆ యువతకి ఉద్యోగాలు ఇప్పించమనేది వాళ్ళ రిక్వెస్ట్, కానీ అది మా అవసరం. వారు రిక్వెస్ట్ చేయక్కర్లేదు. చదువుకొని పని చేయగలిగే సమర్థత ఉన్న అందరికీ ఉద్యోగాలు ప్రొవైడ్ చేయడానికి మేము ఆల్వేస్ రెడీ. మేము ఎక్కడి నుంచో జనాలు తెచ్చుకుని ఇక్కడ పనిచేయడం కష్టం. ఇక్కడున్న వాళ్ళతోనే పనిచేస్తే మాకు సులువు. కాబట్టి ఇట్స్ అ ప్రామిస్ ఫ్రమ్ మై సైడ్ టు భూమి, ఫ్రమ్ భూమి బయోకెమికల్స్ టు ద మినిస్ట్రీ ఆఫ్ తెలంగాణ. ఇది ఆరంభం మాత్రమే. ఇలాంటివి ఇంకా చాలా పెట్టాం. పెట్టిన వాడు అన్నింటిలోనూ కూడా లోకల్ యువతకే ముందు ప్రాధాన్యత ఇస్తాము అని ఇన్సూరెన్స్ ఇస్తున్నాను. ఈ సందర్భంలో ఐ విల్ టేక్ 1 more minute సార్. అబ్దుల్ కలాం గారి ఒక అద్భుతమైన సేన్ ఏంటంటే, కళలు కనే ధైర్యం ఉన్న వాళ్ళకే దాన్ని సాకారం చేసుకునే శక్తి ఉంటుంది. యాజ్ ఎ ఇండస్ట్రియలిస్ట్ మేము ఆల్వేస్ పెద్ద పెద్ద కళలు కంటూ ఉంటాం. ఏంటంటే ఒక ఇండస్ట్రీ పెట్టాలి, ఎంతమంది ఉద్యోగాలు రావాలి, చుట్టుపక్కల సబ్సిడీ ఇండస్ట్రీలు పెరగాలి. ఇండస్ట్రియలిస్ట్ గా మా డ్రీమ్ ఆల్వేస్ పెద్దదే. కానీ అదే డ్రీమ్ కనుక మాకు పైన గవర్నమెంట్ నుంచి కూడా ఉంటే ఆ డ్రీమ్ సాకారం చేసుకోవడం అనేది సులువు. బంగారు తెలంగాణ సాధించాలి అన్న కేసీఆర్ గారి కళ, ఆ బంగారు తెలంగాణని సాధించడానికి ప్రథమ సైనికుడిగా నిలబడిన కేటీఆర్ గారు, ప్లస్ వెనకాల నిలబడిన ఎంటైర్ ఆఫీసర్స్ అవనండి, మినిస్టర్స్ అవనండి, పార్టీ లీడర్స్ అవనండి. దీస్ పీపుల్ ఆర్ రియల్లీ మోటివేషన్ టు us. నిజం చెప్పాలంటే మా మీద చాలా ప్రెషర్ ఉంది. ఛత్తీస్గఢ్ చీఫ్ మినిస్ట్రీ ఆఫీస్ నుంచి కూడా చాలా ఫోన్లు వచ్చాయి. కానీ ఈ ప్రాజెక్ట్ ఇక్కడ నేను పెట్టడానికి వన్ ఆఫ్ ది ప్రైమరీ రీజన్ ఏంటంటే కేటీఆర్ గారు ఈజ్ ద లీడర్ విత్ విజన్. వాళ్ళ ఫాదర్ అయితే ఆయన పొగడానికి నాకు దగ్గర బహుశా పెద్దగా తెలుగు రాదు, అపర చాంద్రుడు అని మాత్రం అనగలను. ఆయనకున్న సమర్థత అంత గొప్పది. ముఖ్యంగా కేటీఆర్ గారు మమ్మల్ని ఎంతలా ఇన్స్పైర్ చేశారంటే, కొద్దిగా డిలే అయినా పర్వాలేదు, తెలంగాణనే మన ప్లేస్ ఆఫ్ ఇండస్ట్రీ అని ఫిక్స్ అయిపోయాము. నాట్ ఓన్లీ దట్, తెలంగాణ కేటీఆర్ గారి టీమ్, ఎంటైర్ టీమ్ really they are motivating us, they are supporting us, they really stood holding our hand so that we can set up this plant here. ఈ ప్లాంట్ ఇక్కడ పెట్టడంలో ఉద్యోగాలు వస్తాయి, అది ఓకే. ముఖ్యంగా రైతులకి చాలా సహకారం జరుగుతుందండి సార్. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ యువర్ ఎంటైర్ టీమ్ అండ్ పబ్లిక్, we assure farmers of at least 2 lakh acres
will get a support from us, either in the way of new technologies to cultivate or new technologies to harvest. దాన్ని ఎలా ఇంకా వాళ్ళు సారవంతంగా ఎలా చేయగలుగుతారు, ఇంకా ఈళ్ళు ఎలా పెంచగలుగుతారు, వీటన్నిటి మీద we really wanted to help them. ఇది ఒక సమిష్టి కృషి. ఇది ఇవాళ జరిగింది ఓన్లీ ఒక మొదటి అడుగు మాత్రమే. ఇదే అడుగు మీ సహకారంతో 1000 మైళ్ళ ప్రయాణం అవుతారని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. India currently needs about 700 crore liters of ethanol per day. We currently produce 150 crore liters. So the only way to do that is to convert agricultural residues to alcohol, and that is the technology we are bringing here in a very sustainable manner. So sir, thank you very much. We are pleasure here, and we will make things happen. Thank you, sir. Display it, show it first. Thank you. I request you to exchange and then maybe. Thank you, sir. ఒక 2 మాటలు మాట్లాడతారా? అన్నీ అయిపోయినాయి అంటారు. థ్యాంక్ యూ నాగవర్ధనరావు గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సార్ ఏమంటారంటే ఆయన అన్ని చెప్పారు, నాకు చెప్పడానికి మిగలేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అప్రిషియేట్. చైర్మన్ గారు ఇంకా ఒక థ్యాంక్ యూ ప్లీజ్ సార్. అది ఒక ఫిన్టెక్ కంపెనీ, ఫైనాన్షియల్ టెక్నాలజీస్లో పనిచేస్తాం మేము. హైదరాబాద్లో స్టార్ట్ చేసి ఆల్ ఓవర్ ఇండియా మా ఆపరేషన్స్ ఉన్నాయి. సో అక్కడ మోస్ట్ ఆఫ్ ద టైం బయట ఊళ్ళ నుండి హైదరాబాద్కి వచ్చి ఎంప్లాయ్మెంట్ చూసుకుంటూ ఉంటారు. ఇప్పుడు రివర్స్ మైగ్రేషన్ లాగా లోకల్ ప్లేసెస్లో ఉద్యోగాలు క్రియేట్ చేయగలిగితే హైదరాబాద్కి రావాల్సిన లేకుండా వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ సొంత ఊర్లోనే ఉద్యోగం చేసుకోగలిగి ఉండాలి. ఈ ఉద్దేశంతో ఇక్కడ మా ఆపరేషన్ ఒక కస్టమర్ సర్వీస్ సెంటర్ ఒకటి పెట్టబోతున్నాము. అబౌట్ 200 సీట్స్ ఉండే ఒక కాల్ సెంటర్తో స్టార్ట్ చేస్తాము. సో ఈ ఏరియాలో మరి కాలేజీలు దగ్గర ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, లోకల్ కాలేజెస్ ఉన్నాయి. మరి వీళ్ళకందరికీ మరి లోకల్ ఎంప్లాయ్మెంట్ దొరకాలనే ఉద్దేశంతో స్మాల్ స్టెప్ వీ వాంట్ టు స్టార్ట్ a small call center of 200 seats. As things go, we want to improve it, increase it, and initially it will be a call center, but we are going to set up a technology center also, depending on the local skills that are available, especially in the data science and machine learning areas. So ఈ areas లో మరి we want to start this thing. We thank the Honorable Minister for this opportunity. The MLA గారు కూడా thank you very much sir for this opportunity. Thank you. అన్న సాగన్ సార్ థ్యాంక్ యూ. ఎంత చెప్తాను నాయకులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు, గౌరవనీయులు మరొక మిత్రులు జగిత్యాల నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ గారు, గౌరవనీయులు మన జిల్లా పరిషత్ చైర్మన్ గారు సోదరి వసంత గారు, గౌరవనీయులు చొప్పదండి శాసనసభ్యులు అన్న
పెద్దలు రవిశంకర్ అన్న గారు, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు సోదరులు చంద్రశేఖర్ గౌడ్ గారు, గౌరవనీయులు మాజీ శాసన మండలి సభ్యులు పెద్దలు నారదాసు లక్ష్మణరావు గారు, డిసిఎంఎస్ అధ్యక్షులు సోదరుడు శ్రీకాంత్ రెడ్డి గారు, అదేవిధంగా స్థానిక మున్సిపల్ చైర్మన్ గారు సోదరి సుజాత గారు, మరి ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇన్స్పైర్ చేయడానికి ప్రత్యేకంగా ఈ సమావేశానికి హాజరైన గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు రవి నాయక్ గారు, వేదిక పైన ఉన్న ఇతర పెద్దలందరికీ పేరు పేరున, మరి ఈరోజు కుంట్ల సంజయ్ గారు, డాక్టర్ గారు వారికి, అదేవిధంగా వేదిక పైన ఉన్న ఇతర ప్రముఖులందరికీ పేరు పేరున మా సోదరుడు జాన్సన్ రాథోడ్ గారు, ఆయన కూడా నా క్లాస్మేట్, మీ మెట్పల్లె, వారిది కూడా వారికి, వారితో పాటు వేదిక పైన ఉన్న గౌరవనీయులైన సోదరులకి సోదరిమణులందరికీ పేరు పేరున, వేదిక ముందున్న పాత్రికేయ మిత్రులకి, వేదిక ముందున్న గౌరవనీయులైన మరి ధాత్రి బయోకి సంబంధించి, అదే రకంగా భూమి బయోకి సంబంధించిన గౌరవనీయులు శ్యామలరావు గారు, నాగవర్ధన్ రావు గారు, ఇంకా వారితో ఉన్న మా చెల్లెళ్లకు తమ్ముళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. నాకు తెలుసు మీరు చక్కగా ఇంటలేరు, అందుకే మళ్ళీ చెప్తా. క్లాస్లో కదా ఇన్నట్టు యాక్టింగ్ చేస్తారు చూడు, అట్లా యాక్టింగ్ చేస్తున్నారు తప్ప మీరు ఇంటలేరు నాకు తెలుసు, అందుకే ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇక్కడికి భూమి బయో నుండి ధాత్రిపల్లి, ఆసా కొత్తూర్, ఇవి ఏదైతే కమ్మర్పల్లి ప్రాంతంలో ఉన్నాయో ఆ పరిధిలో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటు చేసి అందులో చక్కగా మరి ఒక పెద్ద ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఈ ప్రాంత రైతులకి, అదేవిధంగా ఈ ప్రాంత యువతకి, ఇప్పుడే వారు చెప్పింది మీరు విన్నారు, ఇద్దరికి ఉభయతారకంగా ఉండే విధంగా రైతులకు లాభం అవుతుంది, దాంతోపాటు ఇక్కడ స్థానికంగా పిల్లలకి లాభం చేయాలనే ఉద్దేశంతో ధాత్రి బయో వారేమో ఒక 160 కోట్ల పెట్టుబడితో ఒక 15 ఎకరాల్లో ఆహార శుద్ధి కేంద్రం, ఒక ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఒక 250 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు దానిలో లభిస్తాయి. భూమి బయో వారు సెకండ్ జనరేషన్ ఇథనాల్ ప్లాంట్ పెడతా ఉన్నారు. దీని ఖర్చు కూడా ఎక్కువ, ఒక 1040 కోట్ల రూపాయలతో ఎంప్లాయ్మెంట్ ఒక 2000 మందికి డైరెక్ట్ గా ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు కల్పిస్తూ భూమి బయో వారు కూడా ఇక్కడికి వచ్చినారు. వారిద్దరికి గట్టిగా చప్పట్లతో మీరు మెట్పల్లి తరఫున, కోరుట్ల తరఫున అభినందనలు చెప్పాలి. ఈ ప్రాంత యువత తరఫున, ఈ ప్రాంత రైతుల తరఫున వారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడే మీరు వారు చెప్పిన మాట విన్నారు, ఇది పోటీ ప్రపంచం. పోటీ ప్రపంచంలో ఈరోజు ఒక ఔత్సాహిక పారిశ్రామిక కేసీఆర్ గారి దక్షత కలిగిన, ఒక స్పష్టమైన ఆలోచన విధానం కలిగిన నాయకత్వం మన తెలుగువారు తెలుగు నేలలోనే చేయాలనే ఒక మంచి ఆశయంతో వచ్చినందుకు వారిద్దరికీ కూడా నేను హృదయపూర్వకంగా వ్యక్తిగతంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. దాంతో పాటు వివిఫై అనే సంస్థ నుంచి ఇప్పుడే వారు చెప్పారు, వారు కూడా ఒక 200 సీటర్ మనకి ఇక్కడే ఒక 200 సీట్ల మొదలు కస్టమర్ సర్వీస్ సెంటర్, అంటే చదువుకున్న పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి కస్టమర్ సర్వీస్ లో ఇనిషియల్ గా మీకు అవకాశం కల్పించి, ఆ తర్వాత ఇక్కడ టాలెంట్ కనుక ఉంటే టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ పెట్టడానికి కూడా నేను వెనుకాడను అని చెప్పినందుకు వారికి కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇది ఎందుకు ముఖ్యం అంటే మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నినాదమే, దాని వెనుక ఉన్న ముఖ్యమైన ఉద్దేశమే నీళ్లు, నిధులు, నియామకాలు. నీటి విషయంలో జరిగిన అన్యాయం లేదా తెలంగాణకు జరగాల్సిన న్యాయం జరగలేదని, నిధుల విషయంలో కూడా తెలంగాణలో ఉన్న నిధులను కనుక ఇక్కడే ఖర్చు పెడితే మంచి జరుగుతుంది, ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందనే ఆలోచన, నియామకాల విషయంలో మన పిల్లలకి కొలువులు రావాలనే ఉద్దేశం తప్ప తెలంగాణ సాధన వెనుక ఇంకా వేరే ఎజెండా ఏమీ లేదు. స్వయం పాలనలో ఈ 3 అంశాల్లో సంపూర్ణంగా న్యాయం చేయాలి అన్నదే కేసీఆర్ గారి యొక్క ఆలోచన, ఆశయం. దానికి అనుగుణంగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మీ తల్లిదండ్రులు, మీరు అందరం కలిసికట్టుగా పోరాటం చేసి అల్టిమేట్ గా 8 ఏళ్ల కిందట రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మరి 8 ఏళ్ల కింద రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఏం జరిగింది ఈ రాష్ట్రంలో అనేది కూడా ఒక్కసారి సంక్షిప్తంగా మీకు చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. నీళ్లలో నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్లలో తెలంగాణ ఈరోజు భారతదేశంలో ఈ సంవత్సరం మరి ఆగస్టు 15 వస్తే 75 సంవత్సరాలు నిండుతుంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత. స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రము చేయని ఒక అద్భుతమైన పనిని తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10 మిలియన్ అంటే 1 కోటి ఇండ్లకి, పట్టణం కావచ్చు, పల్లె కావచ్చు, తాండా కావచ్చు, గిరిజన గూడెం కావచ్చు, ఎక్కడా అనే తేడా లేకుండా 1 కోటి ఇండ్లకి ఈరోజు ఇంటింటికి నల్లా పెట్టి నీళ్లు ఇచ్చి ఆడబిడ్డలు బయటికి రోడ్డు మీదకి బిందెలు పట్టుకుని వచ్చే దుస్థితిని తప్పించిన మొట్టమొదటి రాష్ట్రం స్వతంత్ర భారతదేశంలో తెలంగాణ, మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్.
ఇది మాటల్లో చెప్పినంత ఈజీ పని కాదు. ఎందుకంటే మాటలు చెప్పడం చాలా ఈజీ. నిజంగా మాటల్లో చెప్పినంత ఈజీ పని అయిపోతే 75 ఏళ్లలో ఎప్పుడో ఎవరో ఒకరు చేసింది. కానీ ఎవరికి ఆలోచన రాలేదు, ఆ కల్పన కూడా రాలేదు. దాంతో పాటు దాన్ని నెరవేర్చాలి. ఒక సవాళ్ళని పెట్టుకున్నప్పుడు దాన్ని ఖచ్చితంగా చేరి తీరాలి, గమ్యం చేరి తీరాలి అనే ఒక పట్టుదలతో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మాత్రమే మనం దాదాపు 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ప్రతి పల్లెకి, ప్రతి ఇంటికి సాగునీరు ఇచ్చుకున్న మొట్టమొదటి రాష్ట్రంగా అవతరించినాం. నీళ్ల విషయంలో ఇప్పుడే ఇక్కడికి వస్తుంటే మీ ఎమ్మెల్యే గారు విద్యాసాగర్ రావు గారు గర్వంగా చూపెడతా ఉన్నారు. అంకుల్ ఇది ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఇది. నేను వారిని చిన్నప్పటి నుంచి అంకుల్ అంట, ఎందుకంటే నేను సంజయ్ చిన్నప్పుడు క్లాస్మేట్స్ మేము. అందుకే చిన్నప్పటి నుంచి ఆయన ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా నాకు తెలుసు. అందుకే చిన్నప్పటి నుంచి అంకుల్ అనేది అలవాటు అయిపోయింది. ఆయన నాకు చెప్తా ఉన్నారు, ఈ ఫ్లడ్ ఫ్లో తవ్వుతున్నప్పుడు మొదలు మాకు అర్థం కాలేదు ఏం జరుగుతుంది దీనివల్ల అని. కానీ ఈ రోజు కేసీఆర్ గారి పుణ్యమా అని చెప్పి ఫ్లడ్ ఫ్లో 300 రోజుల పైచిలకు నీళ్లతో కలకల్లాడే పరిస్థితి వచ్చింది. ఒక రిజర్వాయర్ లాగా మారిపోయింది. దీనివల్ల రెండు వైపులా ఉన్న వేలాది మంది రైతులు సంబరపడుతున్నారు. అక్కడ పోచంపాడు ప్రాజెక్ట్ నుంచి మొదలు పెడితే కింద ఇగో మా రవిశంకర్ అన్న చొప్పదండి కాన్స్టిట్యున్సీ దాకా, మిడిమానేర్ దాకా బ్రహ్మాండంగా ఫ్లడ్ ఫ్లో వల్ల రెండు వైపులా మరి ఈ రోజు రైతులు లిఫ్ట్లు పెట్టుకొని బ్రహ్మాండంగా నీళ్లు పొందుతున్నారని వారు చెప్తుంటే చాలా చాలా సంతోషం అనిపించింది. నీళ్ల విషయంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అద్భుతం, తెలంగాణ రాష్ట్రం తీసుకున్న ఒక అద్భుతమైన ఎజెండా, ప్రణాళిక బహుశా భారతదేశంలో ఏ ప్రభుత్వం ఏ రాష్ట్రం చేయలేదు. మీ అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయా? చేతిలో ఫోన్లు ఉన్నాయి ఇప్పుడు? లేవా? ఆరేసిందా? ఉన్నోళ్ళు ఫోన్లు ఉన్నోళ్ళు ఒకసారి ఫోన్ తీయండి, ఒక్కసారి ఫోన్ తీయండి. ఫోన్ తీసి గూగుల్ ఓపెన్ చేయండి. ఒకసారి చెప్తాను, ఫోన్ తీసి గూగుల్ ఓపెన్ చేయండి. ఓపెన్ అయిందా లేక నెట్వర్క్ ప్రాబ్లమా? అయిందా? గూగుల్లో ఒక టైప్ చేయండి, వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. నేను గూగుల్ని అడిగాను, నిన్ను కాదు. వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఏం సమాధానం వచ్చింది? వాళ్ళని అడుగుతున్నా తమ్ముడు, మీరు ఆగండి, హడావుడు. టైపింగ్ చాలా స్లోగా ఉంది, కొరట్లా గట్టిగా వినబడతలేదు. అందులో వచ్చిందా? నా కోసం చెప్తున్నారా? వచ్చిందా? ఒకసారి చూపెట్టండి. వచ్చిందా? ఇక్కడ రాలేదా? ఇక్కడ ఫోన్లే లేవా? వచ్చిందా? ప్రపంచంలోనే అతి పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది? తెలంగాణ గడ్డ మీద, తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలో ఉన్నది. ప్రపంచంలో 200 పైకి దేశాలు ఉన్నాయి. మనం ఎప్పుడు ఇంటా ఉంటాం ప్రపంచంలోని అతిపెద్ద ప్రాజెక్ట్ అదేదో 3 గార్జెస్ అంట, చైనా వాడు కట్టాడంట, అమెరికాలో ఇంకేదో ఉంటదంట, ఇంకా అక్కడెక్కడో ఇంకేదో ఉంటదంట అని చెప్పుకుంటా ఉంటాం. కానీ బయట వాళ్ళ గొప్పతనాన్ని గుర్తించినంత ఈజీగా మన వాళ్ళ గొప్పతనాన్ని మనం గుర్తించం. కాళేశ్వరం అనే ప్రాజెక్టు 75 ఏళ్ల ఏ దేశంలోనే ప్రపంచంలో నిర్మాణం చేయబడినంత అతి పెద్ద ప్రాజెక్టు, అంత పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణం చేసిన ఘనత అతి చిన్న వయస్సు కలిగిన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అనే మాట ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఏం జరిగింది అతి తక్కువ సమయంలో 4 ఏళ్లలో? జనరల్ గా అప్పుడెప్పుడో నెహ్రూ గారు కొబ్బరికాయ కొట్టిపోతే SRSPకి మొన్నటిదాకా కూడా ఇంకా కాలువలు తవ్వుతానే ఉన్నాం. 64 నుంచి 1964 అంటే నేను కూడా పుట్టలేదు, విద్యాసాగర్ రావు గారు పుట్టినప్పుడు కానీ నేనైతే పుట్టలేదు. 64లో విద్యాసాగర్ రావు గారు పుట్టినప్పుడు మొదలైన ప్రాజెక్టు ఇప్పుడు సంజయ్ ఇక పిల్లలు కూడా పెద్దోళ్ళు అయిందనుకో, అక్కడ దాకా నడుస్తూనే ఉన్నది, ఇంకా కాలువలు తవ్వుతూనే ఉన్నది. అంటే ఒక ప్రాజెక్టు భారతదేశంలో మొదలు పెడితే దశాబ్దాలు కట్టడం అనేది ఆనవాయితీ. కానీ ఈ రోజు మన రాష్ట్రంలో 8 ఏళ్ల కింద ఏర్పడ్డ రాష్ట్రంలో 4 ఏళ్లలోనే పక్క రాష్ట్రాలతో పంచాయతీలు ఉంటే అవన్నీ తస్వ చేసుకొని, అవన్నీ సెటిల్ చేసుకొని, మహారాష్ట్రతో పంచాయతీ లేకుండా, ఆంధ్రాతో పంచాయతీ లేకుండా 4 ఏళ్లలో ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ కట్టుకున్నాం. ఏమైంది దీనివల్ల? ఏమైందంటే 82 మీటర్ల ఎత్తులో ఉండే మేడిగడ్డ నుండి నీళ్లు లిఫ్ట్ చేసి మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా, లిఫ్ట్ అంటే ఇప్పుడు మన ఇళ్లలో బోర్ ఉంటుంది, బోర్వెల్ ఉంటుంది కదా ఇంట్లో కానీ, లేకపోతే మనకు బాయికాడ కానీ, లేకపోతే పక్కకు ఎక్కడన్నా వాడకట్ల కానీ ఒకటి ఉంటుంది. అది మొత్తంగానే నీళ్లు తిరిగేది గ్రౌండ్ వాటర్ వస్తుంది. ఏది కింద 200 ఫీట్లో 300 ఫీట్లో లోపలికి వెళ్ళి నీళ్లు పైకి వస్తాయి. ఒక ఇంజక్షన్ గురించి ఎట్లా వస్తాయో నీళ్లు అట్లా వస్తాయి. కానీ ఈ విషయంలో ఎంత పెద్ద కెపాసిటీ అంటే 82 మీటర్లు, సముద్ర మట్టానికి 82 మీటర్ల ఎత్తున ఉండే గోదావరి నది నుంచి హైదరాబాద్ దగ్గర ఉండే గజ్వేల్ దగ్గర కొండపోచమ్మ సాగర్ 618 మీటర్ల పైన ఉంటుంది. అంటే 82 మీటర్లు ఎక్కడ, 618 మీటర్లు ఎక్కడ, అంటే దగ్గర దగ్గర
470 పైచిల్కు మీటర్ల పైకి సగం కిలోమీటర్ మీదకి నీళ్లు ఎత్తి పోస్తున్నాం. ఆ నీళ్లు కూడా 1-2 చిన్న చిత్తగా బోర్వెల్ పోసినంత కాదు, దాదాపు 165 టీఎంసీల నీళ్లను ఇక్కడికి వెళ్ళి అక్కడికి తీసుకొని పోతా ఉన్నాం. మొత్తం 45 లక్షల ఎకరాలకి నీళ్లు, ఒక పంటకి 45 లక్షల ఎకరాలు, 2 పంటలు అనుకుంటే 90 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరం. సో నీళ్ల విషయంలో ఈ రకంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఇంటింటికి నీళ్లు వచ్చినాయి. మన చెరువులు బాగైనాయి మిషన్ కాకతీయ ద్వారా, పెద్ద ప్రాజెక్టులు కట్టుకుంటున్నాం కాళేశ్వరం లాంటి. తద్వారా ఈ రోజు తెలంగాణ, అప్పుడెప్పుడో మహాకవి దాశరథి గారు పక్కనే ఉన్న నిజామాబాద్ జైల్లో ఉన్నప్పుడు బొగ్గుతోని గోడల మీద రాసినట్ట, నా తెలంగాణ కోటి రతనాల వీణ అని రాసినట్ట. ఈ రోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నా తెలంగాణ కోటి రతనాల వీణ మాత్రమే కాదు 1.5 ఎకరాల మాగాణ అని చెప్పి ఇలా రుజువు చేసి మన ప్రాంత రైతులందరికీ కూడా కడుపు నిండే విధంగా, ఆహార శుద్ధి పరిశ్రమలు వచ్చే విధంగా, మన తెలంగాణలో వచ్చిన వ్యవసాయ సమృద్ధి వల్ల, ఇక్కడ వచ్చిన ఉత్పత్తుల వల్ల ఆహార శుద్ధి పరిశ్రమలు కూడా మన దగ్గరికి తరలి వచ్చే విధంగా అద్భుతంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టుకున్నాం. అప్పుడెప్పుడో ఆంధ్రాలో గోదావరి జిల్లాలో ఎవరో ఒక బ్రిటిష్ ఆయన కాటన్ గారు, సర్ ఆర్థర్ కాటన్ అని చెప్పి ఆయన ఒక 2 ప్రాజెక్టులు కడితే, 2 బరాజులు కడితే, ఇప్పటికీ ఆయనకు విగ్రహాలు పెట్టి ఇప్పటికి కూడా ఆయనకు ప్రతి సంవత్సరం దండలేసి అక్కడ రైతులు తలుచుకుంటా ఉంటారు. సరే, ఒకటి మాత్రం పక్క, ఎవరు ఒప్పుకున్నా ఈరోజు ఒప్పుకోకపోయినా భవిష్యత్తులో ఒక రోజు వస్తుంది, మొత్తం భారతదేశం కేసీఆర్ గారి వైపు చూసి ఏమైనా అద్భుతాలు చేసినారు ఇరిగేషన్ రంగంలో అని చెప్పే రోజు కూడా వస్తుంది. ఇది నా మాట గుర్తుపెట్టుకోండి అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక నిధుల విషయానికి వస్తే, నీళ్లు, నిధులు, నియామకాలు. నిధుల విషయానికి వస్తే మొదటి నుంచి మనం చెప్పింది ఒకటే, తెలంగాణ మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రం. తెలంగాణ నిధులు తెలంగాణలో ఖర్చు పెడితే ఇక్కడ అద్భుతాలు చేయవచ్చు అని చెప్పినాం మనం. ఏం జరిగింది మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత? ఏం జరిగింది అంటే తెలంగాణలోని పేదవాడి మొహం మీదకి చిరునవ్వు వచ్చింది. తెలంగాణలో గతంలో పెన్షన్లు ఉండేది, కానీ ఆ పెన్షన్ ఎంత ఉండేది? 200 రూపాయలు ఉండేది. 29 లక్షల మందికి సంవత్సరానికి 800 కోట్లు మాత్రమే ప్రభుత్వం ఖర్చు పెట్టేది. ఈ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత 200 రూపాయల పెన్షన్ మీ తాతను అడిగినా, మీ అమ్మమ్మని అడిగినా, నాయనమ్మని అడిగినా చెప్తారు మీకు. లేదా మీ పక్కింట్లో ఉండే ఒక బిడీలు చుట్టే అక్క ఉంటే, చెల్లె ఉంటే, మీ ఇంట్లో ఉండే ఒక అక్క గాని చెల్లె గాని ఉంటే, ఒంటరి మహిళ ఉంటే, నేతన్న ఉంటే, గీత కార్మికుడు ఉంటే, వాళ్ళని అడిగితే మీకు చెప్తారు 200 పెన్షన్ 10 రెట్లు పెరిగింది, 2000 రూపాయలు అయింది. 500 రూపాయల పెన్షన్ గతంలో వికలాంగులకు వస్తే ఈ రోజు అది 3000 అయింది. గతంలో ఉన్న ప్రభుత్వం 29 లక్షల మందికి పెన్షన్ ఇచ్చేది, 800 కోట్లు ఖర్చు పెట్టేది సంవత్సరానికి. ఈ రోజు మన ప్రభుత్వం 40 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నది, 10,000 కోట్ల పైసలు ఖర్చు పెడుతున్నది కేవలం ఒక ఆసరా పెన్షన్ల మీద. ఇది ఒక మత్స్యపు ఉదాహరణ. ఇంకా చెప్పాలంటే చాలా చెప్పొచ్చు. ఏం జరిగింది పేదవాడికి తెలంగాణ వచ్చిందంటే, అంటే ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే ఒక మంచి కార్యక్రమం కళ్యాణ లక్ష్మి పేరుతో, అదే విధంగా ఒక పిల్లోడు స్కూల్ కి పోతానంటే ఈ రోజు బ్రహ్మాండంగా ఆ బడిలో బాగు చేసుకోవడానికి 7,300 కోట్ల రూపాయలతో మన ఊరు మన బడి అనే కార్యక్రమం వచ్చింది. ఒక విద్యా యజ్ఞం జరుగుతా ఉంది. అదే పిల్లోడు భోజనం చేయడానికి 18,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించింది. ఆ పైన పోతా ఇంకా నేను చదువుకుంటాను అంటే, డిగ్రీ చదువుకున్నా, ఇంజనీరింగ్ చదువుకున్నా, మెడిసిన్ చదువుకున్నా ఫీజు రీయింబర్స్మెంట్ సపోర్ట్ ఉన్నది. ఇది కాదు నేను విదేశానికి పోతా, పై చదువులు ఓవర్సీస్ చదువుకుంటా అంటే, భారతదేశంలో నాకు తెలిసి ఒకే ఒక్క రాష్ట్రం అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పేరుతో, మహాత్మా జ్యోతిబా పూలే స్కాలర్షిప్ పేరుతో 20 లక్షల రూపాయలు విదేశీ విద్య కోసం కూడా అందిస్తున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం. ఇవన్నీ ఎట్లా జరిగినాయి మరి? 65-70 ఏళ్లలో జరిగిన పనులు ఎట్లా జరిగినాయి అంటే, ఈ ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే నిధులు ఇక్కడే ఖర్చు పెట్టడం వల్ల ఇరిగేషన్ చేసుకుంటున్నాం, రోడ్లు బాగు చేసుకుంటున్నాం. ఎట్లా ఉండే కోరుట్ల మున్సిపాలిటీ, మెట్పల్లి మున్సిపాలిటీ ఇవాళ కొద్దిగా ముఖం తెలివికొచ్చి కొద్దిగా అందంగా తయారైనాయి. ఇంకా చేయాల్సిన పని ఉంది, చాలా ఉంది. మంచి మార్కెట్లు కట్టుకుంటున్నాం, వైకుంఠ ధామాలు కట్టుకుంటున్నాం. ప్రజలకు కావాల్సిన అవసరాలు, కనీస అవసరాలు ఏవైతున్నాయో మౌలిక వసతులు అవన్నీ ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. నిధుల విషయంలో తెలంగాణ సాధించిన అతిపెద్ద విజయం ఏంటి అంటే, మీ అందరికి చెప్పాల్సిన అవసరం ఉంది. నా సొంత కవిత్వం కాదు, మీరు పోటీ పరీక్షల్లో కూడా మిమ్మల్ని అడుగుతారు, దయచేసి జాగ్రత్తగా వినండి, గుర్తుపెట్టుకోండి. తెలంగాణ భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో భౌగోళికంగా, జియోగ్రాఫికల్ గా 11వ పెద్ద రాష్ట్రం, భౌగోళికంగా 11th లార్జెస్ట్, పాపులేషన్ పరంగా 12th లార్జెస్ట్, జనాభా పరంగా 12వ పెద్ద రాష్ట్రం, భౌగోళికంగా 11వ పెద్ద రాష్ట్రం. కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం వాళ్ళు మొన్న అక్టోబర్ 2061లో ఒక నివేదిక విడుదల చేసినారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో తెలంగాణ ఇస్ ద 4th లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ టు ఇండియాస్ ఎకానమీ.
భారతదేశాన్ని నడుపుతున్న ఆర్థిక చోదక శక్తుల్లో, ఎకనామిక్ ఇంజన్స్ లో తెలంగాణ స్టాండ్స్ ఫోర్త్. అంటే మనకంటే 7 పెద్ద రాష్ట్రాలు ఉంటే వాటిని తలదన్ని వాటిని క్రాస్ చేసి ఈరోజు తెలంగాణ భారతదేశానికి అన్నం పెట్టే రాష్ట్రాల్లో, భారతదేశాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్లే రాష్ట్రాల్లో ఒకటిగా ముందు నిలిచింది. ఏం జరిగింది మరి ఈ నిధులు ఇంత లభ్యంగా ఉండడం వల్ల అంటే, ఇవాళ తెలంగాణ ఒక అద్భుతమైన సమ్మిళితమైన అభివృద్ధి సాధిస్తున్నది. హోలిస్టిక్ డెవలప్మెంట్. ఒకవైపు పల్లె ప్రగతి, మరొక వైపు పట్టణ ప్రగతి. ఒకవైపు వ్యవసాయం కొత్త పుంతలు దొక్కుతున్నది. మనం పండించే పంటను ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, భారత ప్రభుత్వం కూడా కొనలేమో అని చేతులెత్తేసే పరిస్థితి వచ్చింది. వ్యవసాయం 119% విస్తరించింది తెలంగాణలో. మరొక వైపు ఐటీ రంగం దూసుకొని పోతున్నది. తెలంగాణ వచ్చినాడు ఐటీ ఎగుమతులు 57,000 కోట్లు. మొన్న జూన్ 1 నాటికి 1,83,000 కోట్లు, అంటే 300% వృద్ధి రేటు ఐటీలో సాధించుకున్నాం. ఒకవైపు పర్యావరణం పెరుగుతున్నది, గ్రీన్ కవర్ పెరుగుతున్నది. హరితహారం లాంటి కార్యక్రమం ద్వారా 7.7% గ్రీన్ కవర్ పెరిగింది తెలంగాణ. మరొక వైపు ఇండస్ట్రియలైజేషన్ కూడా పెరుగుతున్నది. పర్యావరణ హితంగా పరిశ్రమల స్థాపన కూడా జరుగుతూ ఉన్నది. తెలంగాణలో టీఎస్ ఐపాస్ ద్వారా ఈ రోజు మెట్ల చిట్టాపూర్ లాంటి ప్రాంతంలో, కొరుట్ల లాంటి ప్రాంతంలో కూడా పరిశ్రమలు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తూ ఉన్నారు. వివిఫై లాంటి సంస్థ కోరుట్లలో ఒక సెక్టర్ పెట్టడానికి ముందుకు వస్తూ ఉంది. దాంతో పాటు అన్నిటికన్నా ముఖ్యమైనది తెలంగాణలో ఒకవైపు అభివృద్ధి, మరొక వైపు సంక్షేమం. జోడెద్దుల మాదిరిగా పేదవాడు సంపన్నుడు ఇద్దరిని ఒకటే దృష్టితో తెలంగాణ ప్రభుత్వం సమదృష్టితో చూస్తూ ఇద్దరిని కడుపులో పెట్టుకొని చూసుకుంటాం. ఈ రకమైన సమతుల్యమైన అభివృద్ధి భారతదేశంలో ఎక్కడ లేదో నిర్వివాదంగా చెప్పవచ్చు. ఎందుకంటే నేను తిరుగుతూ ఉంటాను, ఎన్నో ప్రాంతాలు పోతా ఉంటాను. ఈ స్టాటిస్టిక్స్ నేను చెప్పేది కూడా నా కవిత్వం కాదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కలు. నేను చెప్పిన ప్రతిదీ కూడా ఆ లెక్కల అనుగుణంగానే నేను చెప్తా ఉంటాను. సో నిధుల విషయంలో, నీళ్ల విషయంలో తెలంగాణ విజయాలు సాధించింది. నియామకాల విషయానికి వస్తే, ఉద్యోగాల విషయానికి వస్తే, ముఖ్యంగా ఈరోజు భారతదేశం యొక్క శక్తి ఏంది, భారతదేశం యొక్క బిగ్గెస్ట్ రిసోర్స్ ఏంది, బిగ్గెస్ట్ అసెట్ ఏంది అంటే మన జనాభా 140 కోట్ల దాకా ఉంది, మీ అందరికీ తెలుసు. కానీ భారతదేశం యొక్క అతి పెద్ద శక్తి ఎవరు అంటే యువతరం. ఎందుకు అంటే భారతదేశంలోని 50%, భారతదేశంలోని 65% జనాభా ఈరోజు 35 ఏళ్ల కంటే తక్కువ ఉన్నది. స్ట్రాంగ్, ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్. అంటే 75-80 కోట్ల మంది యువత భారతదేశంలో ఉన్నారు. మరి ఈ యువత కనుక సరిగ్గా తమ ఆలోచనని సభ్యమైన దృష్టిలో కనుక పెట్టి, సభ్యమైన పద్ధతిలో కనుక ఆలోచన ముందుకు తీసుకొని పోతే తమ కాళ్ళ మీద తాము నిలబడతాం. లేదా మాకు చదువుకుంటే, సరైన శిక్షణ పొందితే, సరైన నైపుణ్యాన్ని సంతరించుకుంటే తప్పకుండా వస్తున్న అవకాశాల్లో నాకు అవకాశం ఉంటది అని మీరు గట్టిగా అనుకుంటే మీకు ఆకాశమే హద్దు. ఎందుకంటే ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాలు, ప్రభుత్వ రంగంలో తెలంగాణ ప్రభుత్వ కొలువుల్లో ఇప్పటికే 132,000 ఉద్యోగాలు భర్తీ చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ మీకు తెలుసు, మీరు అందరు ఇక్కడ ఎందుకున్నారో, ఒక 90,000 ఉద్యోగాలు మళ్ళీ మొన్ననే ప్రకటన వచ్చింది. వాటి శిక్షణ కార్యక్రమం ఈ రోజు మరి మీ ఎమ్మెల్యే గారు, మీ సంజయ్ గారు ఈరోజు ఈ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని కూడా మీకు పెట్టి మొత్తం 350 మంది పిల్లలు ఇప్పటికే రిజిస్టర్ అయినారని చెప్తున్నారు. రాబోయే 3 నెలల పాటు దయచేసి ఆ సెల్ ఫోన్లు పక్కకు పెట్టండి, ఆ సోషల్ మీడియా తక్కువ చూడండి, ఆ వాట్సాప్లు, ఫేస్బుక్లు, ఇంకా మిగతా ఏమైనా ఇన్స్టాగ్రామ్లో ఏం చూస్తారు ఇంకా మీరు? ఏమిటిది ఇన్స్టానా? కొద్ది రోజులు ఆ ఇన్స్టా రీల్స్ బంద్ చేసి ఆ మిగతా అన్ని కూడా ఒక 3 నెలలు గట్టిగా పక్కకు పెట్టి, ఏం కాదు 3 నెలలు ముట్టుకోకపోతే భూమి ఏం కూలిపోదు, ఇన్స్టాగ్రామ్ బంద్ చేసుకోవడం వాడు ఉంటుంది, అది 3 నెలల తర్వాత కూడా ఉంటుంది. మీరు ఈ 3 నెలలు తదేకమైన దీక్షతో మీరు పరీక్షలకు ప్రిపేర్ కండి. ప్రిపేర్ అయితే ఇక్కడే మీ ఎమ్మెల్యే గారి నేతృత్వంలో, సంజయ్ గారి నేతృత్వంలో ఇక్కడనే ఉచితంగా మీకు మెటీరియల్ తో పాటు భోజనం కూడా, మీకు నాణ్యమైన భోజనం కూడా వాళ్ళే పెట్టిస్తారు. మీరు ఇంటికి పోయే అవసరం కూడా లేదు, ఇంటి నుంచి తెచ్చుకునే అవసరం కూడా లేదు. బ్రహ్మాండమైన భోజనం, దాంతో పాటు మీరు ఇక్కడే కూర్చుని ఇక్కడే చదువుకోవడానికి అన్ని ఏర్పాట్లు, దాంతో పాటు మంచి ఇన్స్ట్రక్టర్స్ కూడా పెట్టి మీ అందరికీ కూడా మంచి తర్ఫీదునిచ్చి పోటీ పరీక్షలకు పూర్తిగా సిద్ధం చేయాలనే లక్ష్యంతో ఈ సెంటర్ ఈరోజు ఏర్పాటు చేస్తా ఉన్నారు. దీనివల్ల మీరు సాధించగలిగేది ఏమంటే, మీరు గట్టిగా కొట్లాడితే, గట్టిగా కష్టపడితే, ఎందుకంటే అక్కడ 1,00,000 ఉద్యోగాలు ఉన్నాయి. రాష్ట్రంలో 10 లక్షల మంది ఉంటారు కావచ్చు, అంటే ఒక్కొక్క ఉద్యోగానికి 10 పైన ఉంటుంది పోటీ. మరి గట్టిగా చదివితే తప్ప ఉద్యోగం రాదు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, గట్టిగా చదవండి, ఈ 3 నెలలు ఫోకస్ చేయండి. ఎంత ప్రయత్నం చేసి ఒకవేళ సాధిస్తే సంతోషం. మన చాలా సంతోషం ఒకటి అనిపించింది, పెద్దపల్లికి సంబంధించి ఒక అమ్మాయి గురించి చదువుతా ఉంటే పేపర్లో. ఒకతే అమ్మాయి, పెద్దపల్లికి సంబంధించి ఒకే అమ్మాయి, పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన అమ్మాయి అబ్బాయి గుర్తులేదు, ఒకరే ఆ వ్యక్తికి 8 ఉద్యోగాలు వచ్చినాయి.
అంటే పరీక్షల్లో ఫోకస్ చేసి కాన్సన్ట్రేట్ రాస్తే 8 ఉద్యోగాలు వచ్చినాయి. ఆ 8లో ఆయన ఇష్టం కూడా చూస్ చేసుకుంటాడు. నేను ఫలానా దానికే పోతాను, నా ఇష్టం అని చెప్పి చూస్ చేసుకునే పరిస్థితి ఉన్నారు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏమంటే ఈ 3 నెలలు గట్టిగా కష్టపడితే మీరు తప్పకుండా ఆ ఉద్యోగాన్ని కొట్టే స్థాయికి మీరు చేరుతారు. ఎందుకంటే అన్ని ఏర్పాటు చేసిన తర్వాత కూడా మీరు అందిపుచ్చుకోకపోతే అది మన తప్పు అవుతుంది, తప్ప ఇంకోటి కాదు. రెండో మాట కూడా నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. పరీక్షలో సక్సెస్ అయితే సంతోషం, కాకపోతే కూడా బాధపడేదేం లేదు. ఎందుకంటే స్వయం ఉపాధి అవకాశాలు బోలెడు ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటికే 19,000 పరిశ్రమలు ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు పెట్టేదానికి వస్తా ఉన్నాయి. మీరు చదివితే ఆ చదువు నిష్ఫలం కాదు, వ్యర్థం కాదు, వృధా కాదు. తప్పకుండా ప్రైవేట్ రంగంలో మీరు ఎక్కడైనా పోయి అప్లై చేస్తే మీ తెలివికి మీరు ప్రిపేర్ అయిన దానికి వెంటనే ఉద్యోగాలు ఇచ్చేదానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి కేవలం ప్రభుత్వ కొలువు మాత్రమే కాదు, అవసరమైతే ప్రైవేట్ రంగంలో కొలువులకు కూడా తయారయ్యే విధంగా మీరు గట్టిగా చదవాలని విజ్ఞప్తి. దాంతోపాటు మూడోది, ఒకవేళ నేను ఇతరుల దగ్గర పనిచేయను, నేనే 10 మందికి ఉద్యోగాలు ఇస్తాను అనే ఒకవేళ ఆసక్తి, ఒక కొత్త ఆలోచన ఏదైనా నాకు ఉంది, నేను కూడా ముందుకొచ్చి చేస్తాను అంటే మీకోసమే ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ఒక టీ హబ్ పెట్టినా, ఒక వి హబ్ పెట్టినా, ఒక అగ్రి హబ్ పెట్టినా, ఇవన్నీ మీకోసమే. కొత్త ఆలోచనలు ఉండే పిల్లల కోసం, కొత్త అవకాశాలు, మేము ప్రపంచం కోసం కొత్త పరిష్కార మార్గాలు చూపెడతామనే ఒక ఆలోచన ఉన్న మీకోసం తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను కూడా తయారు చేసే ప్రయత్నంలో కూడా ఉంది. స్వయం ఉపాధి ఉంది, ప్రైవేట్ రంగంలో అవకాశాలు ఉన్నాయి, గవర్నమెంట్ రంగంలో అవకాశాలు కూడా ఉన్నాయి. వీటన్నిటిని అందిపుచ్చుకోవాలంటే కొంత బద్ధకం వదిలించుకొని ఫోన్ పక్కకు పెట్టి కావలసిన స్కిల్ ను సంతరించుకుంటే మీకు తిరుగులేదు. పెద్దలు ఒకటే మాత్రం చెప్తారు, మీరు ఎవరిని అడిగినా కూడా పారిశ్రామికవేత్తల్ని, స్కిల్, అప్ స్కిల్, రీస్కిల్. అంటే జీవితం అంతా కూడా నిరంతరం ఒక విద్యార్థి మాదిరిగా ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాన్ని అందిపుచ్చుకోకపోతే, మీకు తెలుసు ఫోన్ మోడల్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి, ఫోన్ లో సాఫ్ట్వేర్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటది, ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తుంటాయి, సాఫ్ట్వేర్ అప్డేట్స్. అట్లాగే మనం కూడా మన స్కిల్ సెట్ ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోకపోతే, మనం కూడా మనలో ఉండే టాలెంట్ ని ఎప్పటికప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా మార్చుకోకపోతే మనం కూడా రెడెండెంట్ అయిపోతాం, మనం కూడా మార్కెట్ కి పరిశ్రమకి అవసరం లేకుండా పోతాం. కాబట్టి నా విజ్ఞప్తి ఏమంటే మీ అందరితో, కలెక్టర్ గారితో ప్రత్యేకంగా ఇక్కడ ఒక స్కిల్ సెంటర్ కూడా పెట్టి మీరు వాళ్ళకి కావాల్సిన నైపుణ్య శిక్షణను కూడా మీరు గౌరవ జిల్లా మంత్రివర్యులు పెద్దలు కొప్పులేశ్వర్ గారు ఆలోచన చేసి జగిత్యాల కేంద్రంగా కనుక స్కిల్ సెంటర్ పెట్టినట్టయితే అటు జగిత్యాలకి ఇటు నాకు ఒకటి టాస్క్ కూడా పెట్టండి. నాకు ఒకటి ఉంది, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో ఒక స్కిల్ సెంటర్ ఉందని కలెక్టర్ గారు చెప్తున్నారు. టాస్క్ అని ఇంకోటి ఉంది, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ అని. చదువుకున్న పిల్లలకి లేదా ఇతర వృత్తి పనుల్లో పోవాలనుకునే వారి కోసం కూడా చక్కటి నైపుణ్య శిక్షణ ఇచ్చే అవకాశం మన జిల్లాలోనే ఉంది, ఎక్కడో పోవాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని కోరేది, ఏదో చిన్న పని నామోషి పని అని స్టార్ట్ అయినప్పుడు అందరం చిన్నగానే స్టార్ట్ అవుతాం, చిన్న ఉద్యోగంలోనే స్టార్ట్ అవుతాం, కానీ అంచెలంచెలుగా. కాబట్టి దయచేసి ఈ చిన్న పని అది పెద్ద పని అని నామోషికి పోకుండా, ఎందుకంటే నేను చూస్తూ ఉంటాను కోరుట్ల నుంచి, జగిత్యాల నుంచి, మా సిరిసిల్ల నుంచి, వేములవాడ నుంచి, పక్కనే ఉండే బాల్కొండ నుంచి వేల సంఖ్యలో దుబాయ్ లో గల్ఫ్ లో ఉంటారు మనోళ్ళు. అక్కడ కలుస్తుంటాం మేము పోయినప్పుడు. ఇక్కడ మీ వాళ్ళు కూడా ఉన్నారు ఎవరైనా గల్ఫ్ లో? ఎవరు లేరా? ఇంట్లోకి ఎవరు లేరా? చుట్టాలు ఎవరు లేరా? ఉన్నారా? గమ్మత్ ఏమనిపిస్తుంది అంటే, గల్ఫ్ పోతే అక్కడ పోయినప్పుడు నేను క్యాంపులకు పోయినా, మాట్లాడినా, అడిగిన వాళ్ళని ఎంత సంపాదిస్తారని అడిగిన. నెలకు ఒక 20,000 25,000 సంపాదిస్తాము, ఇంటికి ఒక 10,000 పంపుతాం, మిగతా ఇక్కడ మా ఖర్చులు అయిపోతాయి అన్నారు. నేనన్నా ఆ 20,000 కాదు 30,000 సంపాదించుకునే అవకాశం ఇవాళ మన తెలంగాణలోనే ఉన్నది, ఆడికి వెళ్ళి ఇటు దాకా వచ్చి నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగిన. మన వాళ్ళకి ఏంటంటే, మన కాడ పనిచేసుడు నామోషి, ఇక్కడ పనిచేసుడు నామోషి, ఇక్కడ సెంట్రింగ్ పని చేయాలంటే నామోషి, ఇక్కడ ప్లంబింగ్ పని చేయాలంటే నామోషి, ఇక్కడ కార్పెంటర్ పని చేయాలంటే నామోషి. అదే ఎవరు కనవడం కాడ, ఎవరు తెలియని కాడ ఆడ చేయాలంటే మాత్రం పర్వాలేదు. అక్కడ ఎర్రటి ఎండలలో 47-50 డిగ్రీల ఎండలలో పనిచేస్తారు. అలా మిగిలింది ఏంటంటే ఏం లేదు, భార్య పిల్లలు ఉన్నారు, సుట్టబోడు లేడు, ఆడ ఇంత ఇరికి కొమ్మలలో ఉండాలి, ఆడ ఇరికి రూమ్లలో ఉండాలి, మళ్ళీ ఆడ అవస్థలు పడాలి. ఎవరైనా అక్కడ ఏమైనా ఆపద వచ్చినా సంపద వచ్చినా ఎవడు ఉండడు. ఎంత ఘోరంగా ఉంటుందన్న పరిస్థితి మాకు తెలుసు. అందుకే మేము ప్రభుత్వ తరఫున కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇక్కడ ఉండే ఉపాధి అవకాశాలు బోలెడు ఉన్నాయి. ఇక్కడ ఇటుక బట్టీలకు పోతే మొత్తం ఒరిస్సా సోదరులు ఉంటారు, రైస్ మిల్లుకు పోతే మొత్తం బీహార్ సోదరులు, ఇంకో కాడికి పోతే కన్స్ట్రక్షన్ కాడికి పోతే రాజస్థాన్ వాళ్ళు ఉంటారు, బీహార్ వాళ్ళు ఉంటారు, బెంగాల్ వాళ్ళు ఉంటారు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఉంటారు, మన వాళ్ళు ఉంటారు. అదే విచిత్రం, మన వాళ్ళు ఎక్కడ ఉన్నారు? దుబాయ్ ఉన్నారు. ఇదేం కథ? మన దగ్గర హైదరాబాద్ లో బిల్డింగ్లు జోరు కడతారు, అక్కడ మనోడు ఎవడు కనవాడు. ఏడున్నర అంటే దుబాయ్లా, అబుదాబిలా, ఆడ రియాద్లా, షార్జాలా, ఇంకొక ఇంకొక ఏం సాధిస్తున్నాం మనం?
ఈ ఆలోచన మనం చేసుకోకపోతే, ఇక్కడ వచ్చే అవకాశాలు మనమే అందిపుచ్చుకోవాలని ఆలోచన చేయకపోతే, ఇక్కడ ఉన్న నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ మంత్రి గారి సారథ్యంలో నడుస్తున్నది, మన ప్రశాంత్ రెడ్డి గారి సారథ్యంలో. దానిలో మన వాళ్ళే ఇక్కడ ప్లంబర్లు కానీ, కార్పెంటర్లు కానీ, ఏ వృత్తి కూడా చిన్నది కాదు. కడుపు నిండా మన పిల్లలకి బువ్వ పెట్టే వృత్తి, ఆత్మగౌరవంతో ఎవరిని ఇతరుని కడుపు కొట్టకుండా చేసే ఏ వృత్తి చిన్నది కాదు. అంతేగాని నామోషిగా ఫీల్ అయ్యి మనం ఇది చిన్న ఉద్యోగం, అది పెద్ద ఉద్యోగం, వేరే కంట్రీ ఫారెన్ అట్లా కాదు. మనం ఉన్న కాడనే భార్య పిల్లలతో చక్కగా పనిచేసుకునే అవకాశాలు ఉన్నప్పుడు, ప్రభుత్వం ఇన్ని అవకాశాలు కల్పిస్తున్నప్పుడు దయచేసి ఈ ప్రాంతంలోని మా సోదరులు కూడా ఆలోచించాలని విజ్ఞప్తి. ఇక్కడికి వచ్చిన మా చెల్లెళ్ళు, మా తమ్ముళ్ళు మాత్రం రాబోయే 3 నెలల పాటు ఇప్పుడు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం 1,32,000 ఉద్యోగ భర్తీ చేసి మరొక 90,000 ఉద్యోగ భర్తీకి పిలిపించిందో, అందులో ముఖ్యంగా మీ కోరుకున్న నియోజకవర్గంలో మీ విద్యాసాగర్ రావు గారి నేతృత్వంలో, మీ సంజయ్ గారి నేతృత్వంలో మీరే మా సిరిసిల్ల వాళ్ళ కంటే ఎక్కువ ఉద్యోగాలు మీరు కొట్టాలని మనస్ఫూర్తిగా నేను కోరుకోగానే అయిపోతుంది. మీరు చదవాలా. మీరు ఇప్పుడే ప్రశాంత్ రెడ్డి గారు గుర్తు చేస్తున్నారు నాకు. భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఏ రాష్ట్రంలో కూడా 95% రిజర్వేషన్ ఫర్ లోకల్స్ గవర్నమెంట్ ఉద్యోగాల్లో లేవు, ఒక్క తెలంగాణ మాత్రమే. అది కేసీఆర్ గారు పోరాడి రాష్ట్రపతి దగ్గర దాకా పోయి కొట్లాడి ఒప్పించిన కొత్త జోనల్ విధానం. దాన్ని మీరు అందిపుచ్చుకోకపోతే ఏ జిల్లా వాళ్ళకి ఆ జిల్లాలోనే అవకాశం కల్పించాలి, లేకపోతే కరీంనగర్ వాళ్ళు ఇంకొకరు మీ ఉద్యోగాలు తీసుకపోతారని చెప్పి జగిత్యాల కొత్త జిల్లా చేసి ఈ జిల్లా ఉద్యోగాలు ఈ జిల్లాకే పెడితే కూడా మీరు అందిపుచ్చుకోకపోతే అంతకంటే మేము చేయగలిగింది లేదు. అమ్మాయినా సరే అన్నం వండి పెడుతుంది, కావాలంటే కల్పిస్తుంది, నోట్లో పెట్టి తినబెట్టి ఆ తర్వాత ఆమెనే నమిలి మింగి మొత్తం అయితే చేయలేదు కదా. ప్రభుత్వం కూడా మీకోసం ఉద్యోగ కల్పన చేస్తున్నది, కోచింగ్ సెంటర్లు పెడుతున్నది, ఉచితంగా మెటీరియల్ ఇస్తున్నది. ఇది చదివి అందిపుచ్చుకొని ఫోన్లు పక్కకు పెట్టి 3 నెలలు కష్టపడవలసిన బాధ్యత మీది. అందిపుచ్చుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన మా చెల్లెళ్ళందరికీ, మా తమ్ముళ్ళందరికీ ఓపికగా విన్నట్టు నటించినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.